మహిమకు కారణభూతుడైన యేసుక్రీస్తు కృప మిమ్ములను మీ కుటుంబాలను సర్వ సమృద్ధిగా ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ లేఖనంలో నుండి యేసుక్రీస్తు ప్రభువారు తను అప్పగించడానికి ముందుగా తన శిష్యులతో కూడా పస్కా భుజించటానికి, పస్కాను సిద్ధపరచడానికి స్థలం కావాలని అడిగిన మాటలను ఆధారం చేసుకుని గడిచిన వారంలో కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కొన్ని మాటలు మరొకసారి ఆ మాటలు చదువుకుందాం. మార్క్స్ వార్త 14వ అధ్యాయం అండి, చదవండి. చెప్పుడి 15వ వచనం. పస్కాను సిద్ధపరిచింది. చాలు. ఈ చదవబడిన లేఖన భాగంలో 14వ వచనం, నేను నా శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు నా విడిది గది ఎక్కడని బోధకుడు అడుగుతున్నాడని చెప్పుడి. ఈ మొదటి వచనాన్ని, ఈ 14వ వచనాన్ని ఆధారం చేసుకుని ప్రభు అడుగుతున్నారు. ఏమడుగుతున్నారు? తన శిష్యులతో కూడా పస్కాను భుజించుటకు తనకు ఒక గది కావాలని అడుగుతున్నాడు. పస్కా అంటే భోజనం. పస్కా పండుగ యొక్క విలువ మనకు తెలుసు. ఆ పస్కా భోజనాన్ని భుజించడానికి పరిశుద్ధ సహవాసము, దాన్ని ఏమనుకున్నాం? భోజన సహవాసం. ఆ సహవాసం చేయడానికి ఆయన తనకు ఒక గది కావాలని అడుగుతున్నాడు. దాన్ని ఏమంటారంటే విడిది దిగడానికి. ఈ మాటలోని అంతరార్థాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఇందులో మొదటిది గది. ఏమండి? గది అనుకున్నాం. దీన్ని ఛాంబర్ అని ఇంగ్లీష్లో ఉంది. ఇది ఒక ప్రత్యేక స్థలం. ప్రభువును కలుసుకోవడానికి దేవుని బిడ్డలకు ఉండాల్సిన స్థలం అనుకున్నాం. అందుకనే ప్రభు అన్నారు, ప్రార్థన చేసేటప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు మూసుకో, రహస్యమందు చూచు నీ తండ్రికి ప్రార్థన చేయుము అని చెప్పారు అని మనం అనుకున్నాం. తదుపరి అదే ప్రభువుతో కూడా గడిపే సమయం. అది ప్రభువుతో ప్రతిదినం ఉండవలసిన సహవాసపు గది అనుకున్నాం కదండి. దాన్ని సన్నిధి గది అనుకున్నాం. ఎందుకంటే ఆయన సన్నిధిలో సకల సంతోషాలు ఉన్నాయి అని కీర్తనకారుడు అన్నాడు. కాబట్టి దేవుని సన్నిధిలో గడిపే ఆ మంచి స్థలాన్ని, ఆ గది నాకు కావాలని ప్రభు అడుగుతున్నాడు. అందుకే ప్రకటన 3:20లో ఆయన తలుపు దగ్గర నిలుచుండి పిలుస్తున్నారు అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు వాక్యం వింటున్న మనం ఆ గదిని కలిగి ఉండడానికి, ఆ గది ప్రత్యేకంగా ప్రభు కొరకు కేటాయించడానికి సిద్ధపడదాం. రెండవది, అది విడిది గది అనుకున్నాం. విడిది గది అంటే మొదటిది ప్రభువుతో గడిపే సమయం, గడిపే సన్నిధి. రెండవది సంఘంతో కూడా ప్రభువును కలుసుకోవడానికి సిద్ధపడే గది అనుకున్నాం. దాన్ని సంఘం. ఎందుకంటే పెళ్లి కుమార్తె, యోవేలు గ్రంథంలో మనం చెప్పుకున్నట్టుగా పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలను అనే మాటలో ఆమె ఆ గదిలో తను తాను సిద్ధపరుచుకుంటుంది. ఎందుకోసం అంటే వివాహంలో పెళ్లి కుమారుని కలుసుకోవడానికి అనుకున్నాం. కాబట్టి పెళ్లి కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం బైబిల్లోంచి జ్ఞాపకం చేసుకున్నాం. 2 కొరింథీ 11:2లో ఏమండి? పెళ్లి కుమార్తెగా, ప్రధానము చేయబడిన పెళ్లి కుమార్తెగా పౌలు గారు రక్షింపబడిన విశ్వాసుల సమూహాన్ని
ప్రభువుకు ప్రదానం చేసినట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రభువుకు ప్రధానము చేశారు అని చెప్పుకున్నాం. ఇక్కడ ప్రధానము చేయబడిన కన్నిక పెళ్లి కొరకై పెళ్లి పీటల మీదకు వెళ్ళడానికి, పెళ్లి కుమారునితో కలిసి కూర్చోడానికి సిద్ధపడాలి అని అనుకున్నాం కదండి. కాబట్టి దీన్ని విడిది గది అనుకున్నాం. విడిది గది అంటే సంఘం. మొదటి గది సన్నిధి గది, ప్రభువుతో ప్రతిదినం సహవాసం కలిగి ఉండే గది అనుకున్నాం కదండి. రెండవది ప్రభు రాకడ కొరకు సంఘముతో కలిసి దేవుని వాక్యానుసారంగా తను తాను సిద్ధపరుచుకున్న గదిని విడిది గది అనుకున్నాం. అదే సంఘము, ప్రభు యొక్క సహవాసము. అక్కడ ప్రతి విశ్వాసి కూడా తను తాను సిద్ధపరుచుకోవాలి, ఒకరినొకరు పురికొల్పుకోవాలి, ఒకరినొకరు రేపుకోవాలి అనుకున్నాం. ఇక మూడవ గది, ఈ పూట మనం మూడవ గదిని గురించి మనం చెప్పుకుంటున్నాం. మూడవ గది ఏది అంటే 15వ వచనం. అతడు అంటే ఎవరు? ఆ ఇంటి యజమానుడు. ఎవరినైతే ఈ శిష్యులు వెళ్ళి ఈ ఇంటి యజమానుని అడిగారో, ప్రభు ఇలా అడుగుతున్నారు, విడిది గది ఎక్కడా అని అడుగుతున్నారని చెప్పారో, ఆ ఇంటి యజమానుడు అతడు సామాగ్రితో సిద్ధపరచబడిన గొప్ప మేడగది మీకు చూపించును. ఏం చూపిస్తున్నాడంట? మేడగది చూపించాడట. మేడగది అంటే పైన కింద, పైన అని అర్థం. ఏమండి? అప్పర్ రూమ్ అంటే పై గది, కిందది కాదు. దీని గురించి మనం ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక చిన్న మాట మనం జ్ఞాపకం చేసుకుందామండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి మనం విందామా? కొలసీ పత్రిక చదవండి. చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నాడండి? పైనున్న వాటి మీదనే కాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఏంటి అంట? పైనున్నవి అంటే పర సంబంధమైనవి. అర్థమైందండి? మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా పరలోకమందు దాచబడి ఉన్నది అంటాడు కదండి. కాబట్టి మనం పైవారము అంతే కదండి. ఇంకో మాట కూడా నేను జ్ఞాపకం చేస్తాను, దయచేసి చూద్దాం. రైట్. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఫిలిప్పీ పత్రికలో కూడా మనం ఒక మాట చదువుతాం కదండి. 3వ అధ్యాయము 20వ వాక్యం. మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుచున్నాము. వినరా? మన పౌరస్థితి ఎక్కడుందంట? పరలోకంలో ఉంది. అంటే మనం పైవారం. ఏమండి? మన యొక్క పౌరస్థితి ఎక్కడికి వెళ్ళిపోయింది? పైకి వెళ్ళిపోయింది. మనం పరలోక సంబంధులం, భూలోక సంబంధులము కాదు అనే భావన ఇక్కడ కనిపిస్తుంది. అందుకనే మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది గనుక మీరు పైనున్న వాటిని, అర్థమైందండి? పైనున్న వాటిని అంటే పరలోక సంబంధమైన వాటిని అంటే కదండి. అవును, ఈ పైనున్నది మేడగది అంటే పరలోక సంబంధమైనది. పైది, కిందది కాదు, పై గది. అవును, దీన్నే ఏమండి కొన్ని విధాలుగా చెప్పుకోవచ్చు. అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 5వ వచనం మనం చదివితే ఏమండి, మేము పైన మేడగదిలో కూడుకున్నప్పుడు అంటాడు పౌలు గారు కదండి. ఆయన భోజనానికి పైన మేడగదిలో కూడుకున్నట్ట. ఇంకో మాట చూడండి, దేవుని వాక్యంలో 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనం మనం చదివితే
అక్కడ షునేమీరాలైన గనురాలు ఏమంటుందండి, మన ఇంటి ముందుగా వచ్చుచూ పోవుచున్న దైవజనుడు అతడు భక్తి గలవాడని నాకు అర్థమైంది కనుక మనము అతని కొరకు ఏం చేద్దామండి, గోడ మీద, అర్థమైందండి, గోడ మీద పైన, గోడ పైన అంటే ఆయన గది ఎక్కడ ఏర్పాటు చేసింది, పైన ఏర్పాటు చేసింది. అంటే ఇది పై విషయం, కింద విషయమో కాదు. నిజమే ప్రియులారా, ఆ పైనున్నది ప్రభు, ఆయన పరలోకమందు ఉన్నవాడు. ఆ పరలోకమందున్న ప్రభు తను కలుసుకోవడానికి పిలుస్తున్నాడు. ఏమండి, ఆయన్ని కలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలండి, ఏ సంబంధమైనవి తగ్గించుకొని వాటిని పక్కన పెట్టి ప్రభువును కలుసుకోవడానికి వెళ్ళడానికి మనం పర సంబంధమైనవి. అందుకే పౌలు గారు అంటాడు అపోస్తల కార్యంలో, ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు 3వ ఆకాశమునకు ఎక్కిపోయాడు అంటాడు. ఎట్లా ఎక్కిపోయాడు? ఏమండి, నిజమే, ప్రభువు తీసుకుని పోతాడు. ప్రభువు మనల్ని పరలోక సంబంధమైన విషయాలు చూపించడానికి తీసుకెళ్తాడు. నిజమే ప్రియులారా, ఇది పైనున్న విషయం, పైనున్న విషయం. మోషే గారికి ఒక ఆశ ఉంది. ఏమండి, దేవుడు అనేవాడు ఉంటే ఆ దేవుడు, ఇశ్రాయేలు దేవుడు ఐగుప్తులో ఈ ప్రజల్ని ఇలాగో ఎందుకు బాధపడేటట్టు చేస్తున్నాడు, ఆయన గిన నాకు కనిపిస్తే నేను ఆయనతో వాదన చేస్తాను అన్నాడు. ఒకానొక రోజు వచ్చింది నిర్గమకాండం 3వ అధ్యాయంలో. ఏమండి, కొండ మండుతున్నట్టు కనపడింది. ఇదేదో వింతలాగుందో చూసొద్దామని పైకి ఎక్కాడు. ఎక్కడికి ఎక్కాడు చెప్పండి? కొండ పైకి ఎక్కాడు. కొండ పైకి ఎక్కిన తర్వాత, కొండ పైన చివరకు వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక దర్శనం కనిపించింది. ఒక ప్రత్యేకమైన దర్శనం. ఏంటిదండి? పొద మండుతూ ఉంది కానీ కాలిపోలేదు. అది చూడగానే ఏం చేశాడండి? ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఒక స్వరాన్ని విన్నాడు, మోషే మోషే, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైన స్థలము, కాబట్టి నీ చెప్పులు వీడు అన్నాడు. ఏమండి, ఎప్పుడైతే పైకి ఎక్కాడో ఏమండి, ప్రభు దర్శనాన్ని, ప్రభు స్వరాన్ని వినగలిగాడు, ప్రభు చిత్తాన్ని తెలుసుకోగలిగాడు. అక్కడి నుంచి ఈ భూలోక సంబంధమైన ఆవేశం, కావేశం, ఆక్రోశం, కోపం, ఏమండి ఎంత కోపమో, అందుకనే ఐగుప్తుని ఒక్క దెబ్బతో కొట్టి చంపాడు కదా ఐగుప్తు దేశంలో. కానీ ప్రభువు తన సన్నిధికి పిలిచి తన ఉద్దేశం తెలియజేసిన తర్వాత ఏమయ్యాడు చెప్పండి? మోషే ఏమండి, బహు గొప్ప కోపిస్తే మిక్కిలి సాత్వికుడయ్యాడు. కాబట్టి ప్రభు యొక్క సన్నిధికి ఎక్కి వెళ్ళే ఆ స్థలాన్ని ఏమన్నారు చెప్పండి? మేడ గది, మేడ గది. నిజమే. అందుకే యేసు ప్రభువారు మార్క్స్ వార్త 9వ అధ్యాయము 2వ వచనంలో ప్రార్థన చేయుటకు ఏమండి పేతురును, యాకోబును, యోహానును తీసుకొని ఏం చేశారట? ఎత్తైన కొండ మీదికి ఎక్కి వెళ్ళారట. ఏమండి, ఏ భూమి మీద చేయకూడదా అంటే గాడ్ వాంట్స్ ద సెపరేషన్, ప్రత్యేకమైనటువంటి సన్నిధి సహవాసాన్ని కోరుతున్నాడు. ఏమిటా సన్నిధి సహవాసం అంటే మనం ముందే చదువుకున్నాం. మీరు పైనున్న వాటినే కదండి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టకుడి, పైనున్న వాటిని గురించే ఆలోచించండి. కాబట్టి భూ సంబంధమైనవి విడిచి ఆ ప్రభువుతో గడిపే ఆ పై స్థితి, దాన్ని ఏమన్నారు చెప్పండి? ఆ పై స్థితి, ఆ ఉన్నతమైన స్థితి. ఏమండి, అందుకే దాన్ని ఏమన్నారు చెప్పండి? మేడ గది అన్నారు. మేడ గది. ఈ మేడ గదిని గురించి మనం కొంత నేర్చుకుందాం. ఏమండి, కొన్ని విషయాలు ఈ పూట నేర్చుకున్నాం క్లుప్తంగా. ఇక్కడ మేడ గది అనేటంలో ఒక చిన్న విషయం ఉంది. మనం ఇదివరకే చదివాం, అన్ని విషయాలు ఇదివరకు చదువుకుంటూ వస్తున్నాం. పరమగీతము 3వ అధ్యాయము 4వ వచనంలో ఇలా చదివాం. ఏం చదివామండి? నేను వారిని విడిచి, కదండి, షూలమితి అంటుంది, నేను వారిని విడిచి. వారిని అంటే ఏమండి? పట్టణ ముందున్న కావలి వారు, ఏమండి, కాపరులు,
తరువాత యెరూషలేము కుమార్తెలు, వీళ్ళందరినీ సలహాలు అడిగింది. నా ప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు, ఆయన్ని కలుసుకోవాలంటే ఎక్కడ దొరుకుతాడు, ఏమేమో అడిగింది. వాళ్ళు ఎవరో ఏం సమాధానం చెప్పలేదు. వాళ్ళు చెప్పిన సమాధానాలు ఏమీ ఉపయోగపడలేదు. తరువాత దానివల్ల ఆమెకు నష్టమే వచ్చింది. అవన్నీ విడిచిపెట్టి కొంచెము దూరము పోగా, ఈ కొంచెము దూరమే ఆ పై గది, మేడ గది. ఆ కొంచెం దూరం పోవాలి. ఎలా వెళ్ళాలి? ఏమండి, వారిని విడవాలి. ఏమండి, ఈ భూ సంబంధమైనవి విడవాలి. ఎప్పుడైతే ఈ భూ సంబంధమైనవి విడిచి ప్రభువుతో గడపడానికి ముందుకెళ్తామో అదే మేడ గది. ఏమండి, ఆ గదిలో ప్రభు ఉన్నాడు. ఆ ప్రభువుతో సావాసం. ఇందులో 3 విషయాలు నేను చెప్తా. 3 విషయాలు మీకు అర్థం కావడానికి, మేడ గది యొక్క స్థితి మీకు అర్థం కావడానికి 3 విషయాలు చెప్తా. గుర్తుపెట్టుకోండి. 1, మేడ గది అనుభవము, ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ అప్పర్ రూమ్. ఏమండి, మేడ గది అనుభవము. 2వది, మేడ గదిలోకి ఎక్కి వెళ్ళడం. అర్థమైందండి? మేడ గదిలోకి ఎక్కి వెళ్ళడం. అవును, రక్షణ పొందిన విశ్వాసి ఈ మేడ గది తప్పక ఎక్కి వెళ్ళాలి, పైకి ఎక్కాలి. ఏమండి, తరువాత 3వది ఏంటంటే మేడ గదిలో నివసించటం లేదా సన్నిధిలో నిలవటం. ఈ 3 అనుభవాలు, ఈ 3 విషయాల్లో ఈ మేడ గదిని గురించినటువంటి సంపూర్ణ అర్థాలు మనకు తెలుస్తాయి. చాలా క్లుప్తంగా మనకు ఇవ్వబడిన సమయంలో మనం నేర్చుకుందాం. ఏమండి, 3 విషయాలు మీకు గుర్తున్నాయా? గుర్తుపెట్టుకోండి. 1, మేడ గది అనుభవం. ఏమండి, ద ఎక్స్పీరియన్స్. 2వది, ఆ మేడ గదిని చేరుకోవటం, ఎక్కటం, ఎలా ఎక్కి వెళ్ళాలి, ఆ ఎక్కి వెళ్ళి ఆ ప్రభువును ఎలా కలుసుకోవాలి. ఏమండి, అదొక ఎక్స్పీరియన్స్. 3వది ఏంటంటే ఆ మేడ గదిలో ప్రభు సన్నిధిలో ఎలా నిలవాలి, ఎలా ఉండాలి, ఆ మేడ గదిలో ఉండే స్థితి ఎలా ఉంటుంది. ఈ 3 విషయాలు జ్ఞాపకం చేసుకోవడానికి మనం కొన్ని వచనాలు లేదా కొన్ని సన్నివేశాలను తీసుకొని మనం అర్థం చేసుకుందాం. దాని కొరకు మొట్టమొదటిగా చూడండి, అపోస్తలుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము 9-10 వచనాలు మనం విందాం. అపోస్తలుల కార్యముల సూచన చాలమ్మా. ఏమంటే ఇదంతా చదవాలి వాస్తవానికి. ఏమంటే గుర్తుపెట్టుకోండి, 9వ వచనం నుండి 16వ వచనం వరకు మనం చదవాలి. ఏమండి, మీరు గుర్తుపెట్టుకున్న తర్వాత చదువుకోండి. విషయాలు మీకు వివరణ చేస్తాను. ఇక్కడ ఏమండి, పేతురు ప్రార్థన చేయుటకు ఎక్కడికి ఎక్కాడట? మిద్దె మీదికి ఎక్కాడు. బాగా వినాలి. ఏమ్మా, ఎక్కడికి వెళ్ళాడు? మిద్దె మీదికి వెళ్ళాడు ప్రార్థన చేసుకోవడానికి. వాట్ ఇస్ ద టైమే ఆ సమయం ఎప్పుడు అంటే మధ్యాహ్నము 12 గంటలకు. ఆ సమయంలో అతను ఎలా ఉన్నాడు? బాగా ఆకలిగా ఉన్నాడు. బాగా ఆకలిగా ఉంది, బాగా అవసరంలో ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి, ఒకవైపు ఆకలి అవుతుంది, సమయము మిట్ట మధ్యాహ్నం, ప్రార్థన చేసుకోవడానికి ఏమండి మిద్దె మీదికి ఎక్కాడు. ఇప్పుడు ఆకలి అవుతుంది. ఆకలి అవుతుంటే ప్రార్థన నడిచిద్దా? ఏమండి, సర్వసాధారణమైన మాటలు ఇవి. ఆకలి అవ్వటం అంటే బాధ కలగటం. ఏమండి, ఇట్ ఇస్ ఎ ఎక్స్పీరియన్స్. దేవుని బిడ్డలు బాధ కలిగినప్పుడు, దేవుని బిడ్డలు అవసరతలో ఉన్నప్పుడు, ఆకలి అంటే అవసరం. అవునండి, ఆకలి అంటే అవసరం. ఆకలి అంటే బాధ. ఆకలి బాధ అనుభవిస్తున్నాడు, ఆకలితో ఉన్నాడు. ఏమండి, అవసరంలో ఉన్నాడు. తనకు భోజనం కావాలి, భోజనం లేదు. ఆకలి అయినప్పుడు మనిషి కొంచెం వీక్ అవుతాడు కదండి.
బలహీనుడు అవుతాడు, ఆకలి నీరసంగా ఉంటుంది. అటువంటి సమయంలో ఆయన ప్రార్థన కొరకు వెళ్ళాడు. బాగా అర్థం చేసుకోండి ప్రియ స్నేహితులారా. అందుకనే ఆదికాండం 18వ అధ్యాయంలో మనం చదివితే అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమందు కూర్చున్నాడు. ఏమండి, ఎండవేళ అక్కడ వాడబడిన పదం ఎండవేళ, ఎండ పడే వేళ. ఎండ అంటే బహు తీక్షణంగా ఉంటుంది. ఎండలో కూర్చుంటారా, నీడలో కూర్చుంటారా అంటే మనం నీడలోనే కూర్చుంటాం, ఎండలో కూర్చోలేం. ఎండ అంటే దేవుని యొక్క లేదా సూర్యుని యొక్క తీక్షణమైనటువంటి ఆ యొక్క కాంతి లేదా ఆ వేడి భూమిని తాకటం కదండి. కాబట్టి ఎండ అంటే శ్రమ, బహుశ్రమలో ఉన్నాడు. ఏమండి, బహుశ్రమ. రెండవది, పేతురు గారు మంచి ఆకలి మీద ఉన్నాడు. భోజనం అవసరంగా ఉంది, లేదు భోజనం. వాళ్ళు సిద్ధపరచడానికి అప్పుడే వెళ్ళారు, వాళ్ళు సిద్ధపరచాలి, పరిచిందాకా ఉండలేడు. అందుకని ఏం చేశాడు చెప్పండి ఆయన? ఏమండి, మేడ మీదకి ఎక్కాడు. దేవుని బిడ్డారా, ఇక్కడ మనం ఒక పాఠం నేర్చుకోవాలి. జీవితంలో నీకు శ్రమలు వస్తాయి, జీవితంలో నీకు అవసరతలు వస్తాయి, జీవితంలో ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో శోధనలు సమస్యలు వస్తాయి. వీటన్నిటిలో నీవు ఏం చేయాలి? సొలొమోను అంటాడు సామెతల గ్రంథంలో, శ్రమలో నీవు కృంగిన ఎడల ఏమవుతాట? చేతగాని వాడవు అవుతాం. కాబట్టి అటువంటి శ్రమ పరిస్థితిలో పేతురు ఏం చేశాడండి? మిద్దె మీదికి ఎక్కాడు. మిద్దె మీదికి ఎక్కాడు అంటే పైకి వెళ్ళాడు. వాళ్ళు సిద్ధపరుస్తాంలేండి అన్నారు. ఈయన ఆకలి బాగా అవుతుంది, ఆకలి బాధతోటే దేవుడి దగ్గరికి వెళ్ళాడు. ఎస్, నీ అవసరతతో దేవుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుడి దగ్గరికి నువ్వు ఎలా వెళ్ళాలి అంటే నీ అవసరతతో వెళ్ళాలి. నీ కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి? దేవుని వైపు చూడాలి, అంతేకాని మనుషుల వైపు చూడకూడదు. మనుషుల వైపు చూచుట కంటే, ఏమంటే కీర్తన గ్రంథంలో కీర్తనకారుడు అంటాడు, మనుషులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకునుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నిజమే ప్రియులారా, మనం మనుషుల వైపు చూస్తాం, మనుషుల మీద ఆధారపడతాం, మనుషులను నమ్ముకుంటాం, మనుషులు సహాయం చేయలేదని ఉడుక్కుంటాం. కానీ ప్రియులారా, నువ్వు వస్తావని నీ కొరకు పైన ఆ పరలోకమందున్న ప్రభు చూస్తున్నాడు. ఏమండి, ఆయన 2 చేతులు చాపి అంటున్నాడు. ఏమంటున్నాడండి? కమ్ టు మీ, నా యొద్దకు రండి, నా దగ్గరికి రండి. ఏమండి, అందుకని మత్తయి సువార్త 11:28 మనం చదువుతాం కదా, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్తమైన వారలారా నా యొద్దకు రండి. నీ బాధలు ఉన్నాయి, నీ కష్టాలు ఉన్నాయి, నీ శ్రమలు ఉన్నాయి, నీ శోధనలు ఉన్నాయి. ఈ బాధలో, ఈ కష్టంలో మనుషులను వైపు చూడకుండా, మనుషుల మీద ఉరుక్కోకుండా ఆ ప్రభువు వైపు చూడగలిగేదే మేడగది అనుభవం. ఆయన పైకి ఎక్కాడు, మేడ మీదకి ఎక్కాడు. ప్రార్థన చేయాలంటే మోకరిచ్చుంటాడా లేదా? కుర్చీ వేసుకుని కూర్చోడుగా. ఏమంటే నా బోటు కాళ్ళు లేని వాళ్ళు మరి అన్యాయంగా ఏమంటే మోకరిచ్చలా కుర్చీలు వేసుకుని కూర్చొని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. నా బోటు వాళ్ళు, మీ బోటు వాళ్ళు కాదులేండి. ఏమండి, నిజమే. అలా కాదు. ఆ మిద్దె మీద, మిద్దె అనే మాట ఎంత చక్కనిదో. మిద్దె అంటే ఇంకా పైన ఏముండదు. మేడ గది అంటే ఆ మేడ మీద ఒక గది అంటే పైన రూఫ్ ఉండొచ్చేమో. మిద్దె అంటే ఆ పైన ఏముండదు. సమయం మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ ఆయన మోకాళ్ళు పెట్టాడు. మోకాళ్ళు చల్లగా ఉంటాయా, వెచ్చగా ఉంటాయా? మోకాళ్ళు మాడిపోతూ ఉంటాయి. ఎండపూట ఖచ్చితంగా మిట్ట మధ్యాహ్నం 12 గంటలప్పుడు మీ ఇంటి మీదకి, మిద్దె మీదకి ఎక్కండి, నిలవగలరా? నిలవలేరు. ఇంటి ముందు నాపరాళ్ళు ఫ్లోర్ వేసామనుకోండి, ఆ ఫ్లోర్లో నిలవలేటానికి కష్టం. ఎందుకంటే ఎండకు అవి కాలుతూ ఉంటాయి. ఈయన మోకరించాడు. ఏమండి, మోకరించాడు. అవును, ఆ స్థితి మోకరించడానికి వీలు కాని స్థితి. అర్థమైందండి? ఒకవైపు ఆకలితో ఉన్నాడు, ఒకవైపు బాధతో ఉన్నాడు, ఒకవైపు అవసరతలో ఉన్నాడు.
మోకరించడానికి వీలు లేని పరిస్థితిలో మోకరించాడు ఆయన. ఆ ప్రభు వైపు చూచాడు. ఎప్పుడైతే ఆ యొక్క అనుభవంలోనికి, తన కష్టంలో, తన ఇరుకులో, తన ఇబ్బందులు, తన సమస్యలో, తన శోధనలో వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మనం చదువుతాం కదా, విశ్వాసములకు కర్తయు గాని కొనసాగించువాడునైనా యేసు వైపు చూడాలి. మా బాబు దేవుని వైపు చూస్తున్నారా? నిజమే ప్రియులారా, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూడాలంటే దేవుని మీద విశ్వాసము కలిగి ఉండాలి. విశ్వాసం అంటే అయ్యగారు చెప్తారు, పౌలు గారు కూడా అన్నారు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపము, లేనివి ఉన్నదనుటకు ఆధారం. ఆడేం లేదు, ఉందనుకోవటమే విశ్వాసం అట కదండి. నిజమే. ఆకలి బాధ కడుపులో, ఎండ బాధ తల మీద, మిద్దె మోకాళ్ళు కాలిపోతున్నాయి. ఇటువంటి స్థితిలో ప్రభు వైపు చూసి, ప్రభు నాకు సహాయం చేస్తాడని విశ్వాస సహితమైన ఆ ప్రార్థనే మేడగది అనుభవం. ఇటువంటి అనుభవం నువ్వు ఎప్పుడన్నా చూసావా ప్రియ సోదరుడా, సోదరి? ప్రభు వైపు చూసావా? నువ్వు ప్రభు వైపు చూడగలిగితే నువ్వు మేడగదిలో ఉన్నట్టే లెక్క. ఆ మేడగదిలో కూర్చున్నప్పుడు ఆకాశము తెరవబడిను. ఆకాశము తెరవబడి ఎప్పుడైతే ఆయన ఆ మిద్దె మీద మోకరించాడో ఏం జరిగిందండి? ఆకాశము తెరవబడిను. ఆకాశము తెరవబడి ఏమైందంట? పైనుండి ఒక దర్శనం వస్తుంది. దుప్పటి వంటి పాత్ర ఒకటి వస్తుంది. ప్రభు చిత్తము, తను ముందు చేయవలసిన పనేంటో దేవుడు అతనికి తెలియజేస్తూ ఉన్నాడు. ఇంతవరకు యూదులు చుట్టూ తిరిగావు, ఇప్పుడు నీవు అన్యజనుల యొద్దకు వెళ్ళాలి. ప్రభు యొక్క ఉద్దేశము బట్ట బయలైంది. నిజమే. మన పట్ల దేవుని ఉద్దేశం ఏంటి, మన పట్ల దేవుని యొక్క తలంపు ఏంటి తెలుసుకోవాలి అంటే ఆ మేడగది అనుభవంలోనికి వెళ్ళాలి. ఎప్పుడైతే పేతురు అలా మేడగది అనుభవంలోనికి వెళ్ళాడో దేవుడు సాక్షాత్కరించాడు. అవును, ఆయన పిలుస్తున్నాడు, పేతురు అదిగో ఆ దుప్పట్లో ఉన్న వాటిని చంపుకొని తినయ్యా అంటున్నాడు. అవేంటి అట? చతుష్పాద జంతువులు, రకరకాలైనవి. పేతురు ఏమన్నాడు? అది శపించబడింది, నిషేధించబడింది, అది నా నోట పడకూడదు ప్రభువా అన్నాడు. దేవుడు ఆశీర్వదించిన వాటిని నీవు కాదనవద్దు అన్నాడు. అలా ముమ్మారు జరిగింది. తర్వాత పాత్ర ఎత్తబడింది. వెంటనే పిలుపు వచ్చింది. అన్యుడైనటువంటి కొర్నేలి నేను తన ఇంటికి పిలుస్తున్నాడు. ఎప్పుడు ఆ పిలుపు విన్నాడు? మేడగది లేదా ఆ మిద్దె మీదికి ఎక్కినప్పుడు. బాగా అర్థం చేసుకోండి, ఆ మిద్దె మీద ఆయన స్థితి ఒక్కసారి ఆ అనుభవం చూడండి. కడుపులో కాలుతుంది, తల మీద కాలుతుంది, మోకాళ్ళలో కాలిపోతున్నాయి. పైన కింద పైన ఏమో నూనె పోస్తారు, కింద ఏమో మంట పెడతారు. పెనానికి బాగా మంట పెడతారు, పెనం బాగా మారుతుంది. అట్టు కాలు ఎందుకు ఏం చేస్తారు చెప్పండి? పైన మళ్ళా నూనె పోస్తారు. నూనె వేడెక్కే కొంది ఆ పైన ఆ వేడెక్కి నూనె కాల్చుద్ది, కింద ఏం చేస్తుందండి? పెనం కాల్చుద్ది. ఆ బాధ అనుభవించి ఆ బాధలో ప్రభు యొక్క చిత్తాన్ని తెలుసుకున్నాడు. నిజమే, మీ బాధల్లో, మీ కష్టంలో ఆ ప్రభు యొక్క ఉద్దేశాన్ని ఎరిగి ప్రభు యొక్క దర్శనాన్ని చూడగలగటమే మేడగది అనుభవం. అందుకే ఈ యొక్క పౌలు గారు అన్నాడు, నేను 3వ ఆకాశమునకు ఎక్కిపోతిని అన్నాడు. నిజమే, ఆ పరలోక దర్శనం చూడగలిగాడు, ప్రభు యొక్క ఉద్దేశాన్ని వినగలిగాడు, ప్రభు యొక్క స్వరాన్ని వినగలిగాడు.
ఎవరండి ఆయన? దుడుకు పేతురు. ఏమండి, ఎంత బలహీనుడో! దుడుకు పడ్డవాడు, ఆ తర్వాత అబద్ధమాడినోడు, ఆ తర్వాత అండి యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఏమండి సేవ నుంచి పారిపోయి చేపలు పట్టుకోవడానికి వెళ్ళిపోయినాడు. అటువంటి వాడు ప్రభు యొక్క పరలోక ఆకాశము తెరువబడుటయో దైవ చిత్తాన్ని తెలుసుకోగలిగాడు. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, ఆధ్యాత్మిక జీవితంలో ప్రభువుతో గడిపే సమయంలో నీ కష్టంలో, నీ శ్రమలో, నీ బాధలో, నీకున్నటువంటి పరిస్థితిలో, అన్ని అడ్డంకుల్లో కూడా ప్రభువు వైపు చూడగలిగే ఆ తీక్షణమైన అద్భుతమైన అనుభవంలోనికి నువ్వు రాగలిగితే అది మేడగది. ఏమండి, దీన్నే మేడగది అనుభవము అంటారు. ఏమండి, ఇప్పటికి మీకు అర్థమైంది అనుకుంటా. ఇంకా విస్తరించి మాట్లాడటం అనవసరం అన్న ఉద్దేశం. అట్టి అనుభవంలోనికి మనం రావాలి, ఆ మేడగది అనుభవంలోనికి రావాలి. అలా వస్తే ప్రభు మనతో మాట్లాడతాడు. ఈ లోక సంబంధమైన శ్రమలు, కష్టాలు, బలహీనతలు, ప్రతి ఇబ్బంది కూడా పటాపంచలైపోతాయి. ప్రభు యొక్క సమృద్ధమైనటువంటి ఆ ఉద్దేశం, ఆ దర్శనం, ఆ యొక్క ప్రభు యొక్క ఆ యొక్క మరి సంపూర్ణత మనం చూడగలుగుతాం కదండి. ఇది మొదటి భాగం. రెండో మాట చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయము చాలండి. మొదటి వచనం, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండెను. ఎక్కి వెళుచున్నాడంటే నిజమేనండి. మేము ఎక్కలేక ఆ పై మేడగది మందిరం పైన ఉంది కనుక ఎక్కలేక కింద ఒక స్థలం ఏర్పాటు చేసుకున్నాం. ఇప్పుడు మరి ఏమండి ఎక్కలేకపోతున్నాం కదా. దేవుడి దగ్గరికి ఎక్కి వెళ్ళాట, దేవుని మందిరానికి వారు ఎక్కి వెళుతున్నట్ట. ఈ ఎక్కడం ఏంటి? దీన్ని మీకు అర్థమయ్యేటట్టు చిన్న విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా. చిన్న విషయం. ఇప్పుడు రండి, లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త అండి 19వ అధ్యాయము. ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. 19వ అధ్యాయం అండి, మొదటి నుంచి చదువుతున్నాను. ఆయన సంచరించుచు యెరికో పట్టణములో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో, సుంకపు గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్యను పేరు గల ఒకడు యేసు ఎవరో చూడగోరెను, కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండటం వలన చూడలేకపోయాను. వింటున్నారా? ఈ భాగం అంతా మీ తర్వాత చదువుకోండి. ఏమండి, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరేం పేరండి? జక్కయ్య. జక్కయ్య అంటే పవిత్రుడు అని అర్థం. కానీ ఆయన పని ఏంటి చెప్పండి? సుంకపు గుత్తదారుడు. ఆయన ట్యాక్స్ కలెక్టర్. ఇంకో మాట, ప్రజలందరూ ఆయన ఏమంటున్నారు? పాపి అయిన జక్కయ్య అంటున్నారు. ఎందుకు? అతడు ప్రభుత్వాన్ని అడ్డు పెట్టుకొని ప్రజలను మోసం చేసి తన ధానాగారం నింపుకొని మిగిలింది ప్రభుత్వానికి ఇస్తున్నాడు కదండి. ప్రజల్ని మోసం చేస్తున్నాడు, ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నాడు, మోసం ద్వారా ధనాన్ని సంపాదిస్తున్నాడు. అటువంటి వ్యక్తికి ఒక ఆశ కలిగింది. ఏమిటా ఆశ అంటే, యేసు ఎవరో చూడాలి. బాగా వినాలి, అర్థం చేసుకోవాలి. యేసు ఎవరో చూడాలంటే ఏం చేయాలి? జనం అంతా పరిగెత్తుపోయారు. ప్రభువారు ఇరుకో పట్టణానికి వచ్చేటప్పటికి, ఇరుకో పట్టణంలోకి ప్రభువారు రాగానే ఆయన వచ్చారని తెలుసుకొని ప్రజలంతా ఆయన్ని గుమ్మిగూడారు. ఈయన గారు కూడా వెళ్ళాడు పాపం చూడాలని. చూడలేకపోయాడట. ఎందుకని? పొట్టివాడైనందున. ఏమండి, పొట్టివాడు. ఈ పొట్టివాడు అనే మాటను దైవ సేవకుడు చాలా చెప్తారు. ఇతడు మరగుజ్జువాడు అని అనొచ్చు,
ఇతడు ఏమండి పొట్టితనం గలవాడు. పొట్టితనం అంటే ఏమండి, చాలా మంది ఎలా ఉంటారంటే చాలా పొట్టిగా ఆలోచిస్తారు, పొట్టిగా ప్రవర్తిస్తారు. దీన్ని మరగుజ్జుతనం అంటారు. మరగుజ్జుతనం. వాస్తవానికి మనిషి పొడుగై ఉండొచ్చు కానీ బుద్ధి మరగుజ్జుది. ఏమండి, నిజమే. అందువల్లనే చాలా మంది తమ యొక్క ఈ మరగుజ్జు జీవితం, మరగుజ్జు ప్రవర్తన వలన దేవుని గురించిన సంగతులు సవివరంగా తెలుసుకోలేకపోతున్నారు, అందరికీ తెలియచేయలేకపోతున్నారు. ఈ మరగుజ్జుతనాన్ని విడిచిపెట్టాలి. ఎలా విడిచిపెట్టాడు ఈయన పొట్టివాడైన ప్రభువును చూడలేకపోయాడు. అందుకని ఏం చేశాడండి, ఇప్పుడు బాగా మనం చదువుదాం. యేసు 4వ వచనం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టెక్కెను. ఇక్కడే మనకు అనుభవం. ఏమెక్కాడు చెప్పండి? మేడి చెట్టు. ఈనాటి క్రైస్తవ జీవితం మేడి చెట్టు లాంటిది. మేడి పండు చూడ మేలుమై ఉండును, పొట్ట విప్పి చూడ పురుగులుండును. క్రైస్తవ్యం అంతా ఇప్పుడు ఇలాగే ఉంది. ఇదొక మాట. రెండవది, చెట్లన్నిటిలో కల్లా మేడి చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే దాన్ని ఊరక ఆనుకుంటే చాలు కొమ్మలు విరిగిపోతాయి. ఇంత బరువు కూడా అది మోయలేదు. ఏమండి, ఈనాడు చాలా మంది క్రైస్తవులు కూడా ఎలా ఉంటున్నారంటే వాళ్ళని ఒక మాట అనకూడదు, ఒక మాట హెచ్చరించకూడదు, ఒక మాట గద్దించకూడదు. వాక్యంలో అయితే ఉంది, దైవజనుడు సన్నద్ధుడై ఏమండి గద్దించుటకు శిక్షించుటకు అధికారం గలవాడు అని బైబిల్ చెప్తుంది. కానీ పాస్టర్ గారు ఒక్క మాట అన్నాడు అనుకోండి, ముఖం పరుచుకుంటారు, లేచిపోతారు, ఒక పార్టీని ఏర్పాటు చేస్తారు. ఏమండి, ఆ పార్టీ కాస్త ఏం చేసిద్దంటే ప్రభుత్వాన్ని రెండుగా చీల్చేస్తుంది. ఇక్కడ ఉద్దేశం ప్రభుత్వం కాదు రండి, సంఘాలు చీలిపోతున్నాయి. ఏమండి, దైవజనుల కడుపులో కాలిపోతున్నాయి. ఇదొక సిద్ధాంతం. ఇది మేడి చెట్టు సిద్ధాంతం కదండి. ఇప్పుడు ఈ మేడి చెట్టే దొరికింది ఆయనకి. అక్కడ తాడి చెట్లు లేవు, ఏమండి వేప చెట్లు లేవు. పాపం ఒకవేళ ఉండొచ్చేమో కానీ అయ్యగారు దొరికింది ఏంటండి? మేడి చెట్టు. బాగా వినండి, మేడి చెట్టు ఏమనుకున్నాం చెప్పండి? దీన్ని మా ప్రాంతంలో తెలుసు అంటారు. తెలుసు అంటే ఊరికే ఇరిగిపోయేది. అది దాని కొమ్మలు ఊరికే ఇరిగిపోతాయి. దాన్ని ఎక్కాడు అనుకోండి, కొమ్మ పట్టుకొని ఎక్కాలి. కొమ్మ పట్టుకొని ఎక్కితే కొమ్మ పట్టుకొని ఎక్కడానికి ప్రయత్నిస్తే ఏమైంది చెప్పండి? కొమ్మ ఇరిగిపోద్ది. జారి పడతాడా ఎక్కుతాడా? ఏమండి, జారి పడతాడా ఎక్కుతాడా? నిజమే. విశ్వాస జీవితం మనల్ని ఎదగనీయదు. ఏమండి, విశ్వాస జీవితం మనల్ని ఎదగనీయదు. ఎందుకో తెలుసా అండి? హెబ్రీ పత్రికలో ఉంది, కొందరు మానుకొనుచున్నట్లు సంగముగా కూడుట మానక అంటాడు. ఎందుకు మానుకుంటున్నారయ్యా వాళ్ళు అంటే వాక్యం వాళ్ళని హెచ్చరిస్తుంది, వాళ్ళలో ఉన్న లోపాలను హెచ్చరిస్తుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? విరిగిపోతున్నారు, రాలిపోతున్నారు, జారిపోతున్నారు. మనం అలా ఉండకూడదు. ఇది ఎక్కడానికి మొదటి అవరోధం. రెండోది, చెట్టు ఎక్కుతున్నాడు. ఎక్కుతూ ఉండగా ఏం జరిగింది చెప్పండి? మేడి చెట్టుకి బహు విస్తారమైన చీమలు ఉంటాయి. బహు విస్తారంగా ఉంటాయి. మీరు చూసారు లేదు ఎక్కడన్నా? మేడి చెట్టుకి ఏముంటాయండి? చీమలు ఉంటాయి. ఎందుకుంటాయా అంటే మేడి పండు తీయగా ఉంటుంది. ఆ మేడి పళ్ళు తినటానికి చెట్లు వస్తాయి, ఆ చీమలు వస్తాయి. ఆ చీమలు మేడి చెట్టు అంతా పాకుతూ ఉంటాయి. ఈయన గారు చెట్టు ఎక్కుతున్నాడు, చీమలు ఊరుకుంటాయండి? ఏం చేస్తాయి చెప్పండి? ఏమండి, ఉదయం నువ్వు వచ్చావు, బాగా చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, కనీసం నీ చేత ప్రార్థనలు చేపిస్తున్నాడంటరా, నీ చేత బైబిల్ను చదివిస్తున్నాడంటరా, ఎందుకురా పాస్టర్, ఎందుకురా చర్చి, వదిలేసేరాదంటరా. ఏమండి, ఇదొక చీమ. కొంతమంది ఉంటారు, ఏమండి పిల్లోడి పెళ్ళి, ఆ పెళ్లిలో మన చుట్టాలు వస్తారు. మన చుట్టాలు వచ్చినప్పుడు ఈరోజు గుణార్థం అదే ఒక గృహం పునాది రాయి వేయటానికి వెళ్ళాను. ఏమండి,
ఇల్లు పునాది అయిన తర్వాత ఏమేయాలంట? నవధాన్యాలు వేయాలి కదా, పాలు పోయాలి కదా, పసుపు రాయాలి కదా. ఇది లేకపోతే ఎట్టా? వద్దండి అని మేమంటాం. కాదని వాళ్ళు తెచ్చుకున్నారు, పూసుకున్నారు. ఏం చేయాలి చెప్పండి? ఏమండి, ఇదొక సీమ కదండి. నిజమే, చుట్టాలు పక్కాలు అందరూ వచ్చి అన్ని పనుల్లో అభ్యంతరపరుస్తారు. ఏమండి, విశ్వాసి ప్రభువుకు దగ్గరగా వెళ్ళడానికి, ప్రభువు దగ్గరికి ఎక్కి వెళ్ళడానికి ఎన్ని సీమలు కొడుతున్నాయో చూసారా? ఎన్ని సీమలు! ఇప్పుడు అన్నిటికంటే పెద్ద సీమలు ప్రభుత్వాలే విశ్వాసి ఎదగనీయకుండా చేయటానికి. ఏమండి, వింత ప్రయత్నాలు చేస్తున్నాయి. ఏం చేస్తున్నాయండి? క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకి రేషన్ కార్డు తీసేస్తాం, తర్వాత రిజర్వేషన్లు తీసేస్తాం, క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకి పలాని అధికారాలు తీసేస్తాం, ఉద్యోగాల్లో మానుకోవాలి. ఏమండి, ఎంత భయంకరమైనటువంటి పోరాటం! ఇట్టి పోరాటాల మధ్య పాపం చీమలు కొడుతున్నాయి. అందులో చీమలు గండు చీమ కొడితే ఏమైతే చెప్పండి? బ్లేడు పెట్టి కోసినట్టే కదా, గాయాలవుతున్నాయి. నిజమే ప్రియులారా, విశ్వాసి ప్రభు దగ్గరికి ఎక్కి వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో ఎన్ని గాయాలో! ఏమండి, ఎన్ని గాయాలో! ఇప్పటికీ కులం వాళ్ళు నన్ను అంటారు, మేము ఎన్నిసార్లు వచ్చాం, నువ్వు ఒక్కసారిగా కూడా రావు, నువ్వు మనిషివి కాదా, నువ్వు పుట్టింది మా కులంలో కాదా? ఏమండి, వాళ్ళు ఎన్నన్నా కానీ తలంచుకోవటమే తప్పదు కదా. నిజమే ప్రియులారు, తిట్టేవాళ్ళు తిడతానే ఉన్నారు. మా చుట్టుపక్కలందరూ కూడా తిడతానే ఉన్నారు, చీమలుగా కొడతానే ఉన్నారు. ఎన్ని మాటలు అంటున్నారు కదండి. నిజమే, ఈ చీమలు కొడతానే ఉంటాయి. ఎక్కడానికి ప్రయత్నం చేయాలి. ఒకవైపు గాయాలు అవుతున్నాయి, రక్తం గారుతుంది, ఎక్కుతున్నాడు. ఏమండి, ఎన్నిసార్లు ఎక్కుంటాడు చెప్పండి? ఇంకో మాట, ఈ మేడి చెట్టుట నునుపుగా ఉంటుందట. ఏమండి, నునుపుగా ఉంటుందట. నునుపుగా ఉండే చెట్టు ఎక్కాలంటే బహు కష్టం. ఎందుకో తెలుసా అండి? ఎంత ఎక్కుతామో అంత జారిపోతాం కదండి. ఈ ఎక్కటం ఎంత గొప్ప అనుభవం కదండి. నిజమే, ఎక్కే కొంది జారిపోతా ఉంటాం, ఎందుకంటే నునుపుగా ఉండే చెట్టు కదా. అలాగే క్రైస్తవ జీవితం ఎన్నో అవరోధాలు కలిగిన జీవితం, ఎన్నో పోరాటాలు, ఎన్నో ఇరుకులు, ఎన్నో ఇబ్బందులు. ఈ ఇబ్బందులన్నిటినీ అధిగమించి ప్రభు దగ్గరికి ఎక్కి వెళ్ళాలి. పాపం ఎక్కాడు మహానుభావుడు. ఎన్నిసార్లు పడ్డాడో, ఎన్నిసార్లు లేచాడో, ఎంత ఒళ్ళంతా దోక్కపోయిందో తెలియదు కానీ ఎక్కి పైకి ఎక్కి కూర్చున్నాడు. కూర్చునేటప్పటికి ఎందుకు? జనాల మధ్య ఉన్నాడు యేసయ్య. ఏమండి, చూచాడు. ఇప్పుడు యేసయ్య ఎవరో ఎలా గుర్తుపట్టాలి? ఏమండి, కడప సెంటర్లో నేను దిగానన్నా, రాన్నా, సర్వోత్తమన్నా అని ఫోన్ చేశాను అనుకోండి. ఒకవేళ ఆయన నన్ను చూసుంటే రాగానే చూసి గుర్తుపట్టి హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్ అంటారు. నన్ను ఎప్పుడు చూడలేదు కదా, ఎలా గుర్తుపడతారు చెప్పండి? ఇక పాపం విచారం, వీళ్ళంతా ఒకే విధంగా ఉన్నారు, అందరూ అంగీలు వేసుకొని ఉన్నారు, ఇందులో యేసు ప్రభు వారు ఎవరో నేను ఎలా గుర్తుపట్టాలని దుఃఖపడుతున్నాడు ఆయన. ఏమండి, అతని ప్రయాసను చూసిన యేసయ్య ఏమన్నాడండి? ఏమన్నాడు? జక్కయ్యా, త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట ఉండాల్సి ఉంది అన్నాడు. నిజమే ప్రియులారా, ఎక్కటం ఏమండి, దీన్ని ఎంత వర్ణించుకున్నా కానీ చాలా అద్భుతమైనటువంటి వర్ణన. మేడి చెట్టు ఏమండి, క్రైస్తవ జీవితాన్ని మనకు మెట్టుకు నేర్పి చూపిస్తుంది. ఏమండి, దేవుని దగ్గరికి ఎక్కి వెళ్ళడానికి, ఏమండి, ఆ మేడ గదికి ఎక్కి వెళ్ళటానికి, ఆ ప్రభువును కలుసుకోవడానికి, ప్రభువును చూడటానికి కదండి, ఆ ఎక్కి వెళ్ళడానికి చాలా కష్టం. జక్క ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎక్కాడు. ఎక్కిన తర్వాత ప్రభు పిలవగానే వచ్చి ప్రభువును చేర్చుకున్నాడు. ప్రభువుకు భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత ఆయన తినాలి కదా, తింటల్లా అలా కూర్చొన్నాడు. అందుకని జక్కయ్య ఏమన్నాడండి, వెంటనే ప్రభువు గురించి ఆలోచించి, ఎందుకంటే పడ్డాడు కదా, చెట్టు ఎక్కేటప్పుడు పడ్డాడు, కష్టాలు తెలుసుకున్నాడు. అందుకే అన్నాడు ఒక్కటే మాట, ప్రభువా
నేను ఎవరి దగ్గర అయినాను అన్యాయముగా ఏదైతే తీసుకున్నానో నేను వారికి దాన్ని తిరిగి ఇచ్చేస్తా. అప్పుడు నోరు విప్పాడు యేసయ్య, ఇతడును అబ్రహామో కుమారుడే. నిజమే ప్రియులారా, జక్కయ్య మేడు చెట్టు ఎక్కే అనుభవం. అందుకే 61వ కీర్తనలో 2వ వచనంలో భక్తుడైనటువంటి కీర్తనాకారుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమండి, ప్రభువా నా ప్రాణము దుఃఖంలో ఉంది, అందుకే భూదిగంతముల నుండి నీకు మొరపెడుతున్నాను. నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించు. నేను ఎక్కలేకపోతున్నా, ఎన్నో అవరోధాలు వస్తున్నాయి, నేను నీ సన్నిధికి రాలేకపోతున్నా, ఆ యొక్క ప్రభువా ప్రత్యేకతలోనికి రాలేకపోతున్నా. ఆ ప్రత్యేకతలో ఉండడానికి అవకాశం వల్లగట్లా, నాకు అన్ని అవరోధాలే, నన్ను ఎక్కించయ్యా అని అడుగుతున్నాడు. ఈ పూట వాక్యం వింటున్నా నీవు ఆ మేడ గదికి ఎక్కాలి, ఆ ప్రభు దగ్గరికి ఎక్కాలి, ఎక్కి వెళ్ళాలి. ఏమండి, ఎక్కి వెళ్ళాలంటే ఎన్ని బాధలో ఎన్ని అనుభవాలు. నిజమే ప్రియులారా. ఇది 2వది. సమయం అయిపోయింది. ఇక 3వ దాని గురించి కూడా జ్ఞాపకం చేస్తాం. మొదటిది అనుభవం, ద ఎక్స్పీరియన్స్. ఏమండి, 2వది ఏమండి ఎక్కి వెళ్ళడం. 3వది ఏంటి చెప్పండి, ఆ గదిలో ఉండడం. ఎలా ఉన్నాడు? ఇప్పుడు త్వరగా అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 7 నుంచి చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం అండి 20వ అధ్యాయము 7వ వచనం నుండి చదువుదాం. ఉమ్ చాలమ్మా. ఏమండి, ఆ 10వ వచనం వరకు చదివితే మేలు, కానీ సమయం వృధా అవుతుంది. సమయం అయిపోయింది కదండి. ఇక్కడ మేడ గదికి ఎక్కారు. ఏమండి, ఆయన పౌలు గారు ఆదివారమున రొట్టె విరవడానికి ఏం చేశారట? 3వ అంతస్తులో కూడుకున్నారు. ఏమండి, మేడగది ఈ బలమైనటువంటి ప్రభు సన్నిధిలో బల్లారాధన కొరకై కూడుతున్నారు. మనం కూడా చాలా మందిని ప్రభు బల్లారాధనలో ఉంటాం, ప్రభు సన్నిధిలో ఆయన ఆరాధనలో ఉంటాం. ఆరాధనలో ఎట్లా ఉంటున్నాం, ఏ రీతిగా ఉంటున్నాం కదండి. ఈ మేడ గదిలో వాళ్ళంతా బల్లారాధన కూడుకున్నప్పుడు పౌలు గారు నెక్స్ట్ డే ఆయనకి జర్నీ ఉంది, సేవకు వెళ్ళాలి కనుక తన మనసు విప్పి వాక్యం మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తిట, ఎవరండి అతడు? ఐతుకు అను ఒక యవనస్తుడు. అంతేనండి, ఐతుకు అను ఒక యవనస్తుడు ఎక్కడ కూర్చున్నాడు చెప్పండి, వినేవాడు చెప్పండి. కిటికీలో కూర్చున్నాడు. ఏమండి, కిటికీలో కూర్చున్నారు. ఏమండి, అబ్రహాం ఎక్కడ కూర్చున్నాడు? ఆదికాండం 18వ అధ్యాయంలో గడపట్లో కూర్చున్నాడు. గడపట్లో కూర్చోవటం కూడా సరైన పని కాదు. మగవాడై ఉండి గడపట్లో కూర్చోవచ్చా? అది ఆడవాళ్ళ సీట్ అయిపోయా. ఎందుకు కూర్చున్నాడంటే ఆ బాధ తట్టుకోలేక. ఏమండి, ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోతని. ఇంటికి పోతేనేమో దేవుడు అన్నావు, ఒక పిల్లోడు పుట్టలేదు, దరిద్రుడు అని మొట్టికాయ కొడుతుంది శారమ్మ. బయటకు వస్తేనేమో ఇక ఆడికి పిల్లలు పుట్టరు, ఇక నాదే ఈ ఆస్తి అంతా అంటున్నాడు ఎలియాజరు. ఏమండి, 2 దెబ్బలు తట్టుకోలేక ఆ గడపట్లో కూర్చొని దేవా నా సంగతి ఏందయ్యా అని, ఏమండి త్రిశంకు స్వర్గంలాగా ఉంది నా పరిస్థితి అని ఏడుస్తున్నాడు. నిజమే. కానీ ఈయన ఎందుకు కూర్చున్నాడు? ఎక్కడ కూర్చున్నాడు? కుర్చీలో కూర్చోవచ్చు, కింద కూర్చోవచ్చు, బల్ల మీద కూర్చోవచ్చు. కానీ ఇక్కడ ఈయన ఎక్కడ కూర్చున్నట్ట? కిటికీలో కూర్చున్నట్ట. కిటికీలో కూర్చున్న వాళ్ళు ఎవరు చెప్పండి? వాస్తవానికి యవనస్తుడే. యవన చేష్టలు అంటారు. ఏమండి, కుర్ర చేష్టలు కాకపోతే కిటికీలో ఎవడన్నా కూర్చుంటాడని. నిజమే ప్రియులారా,
కిటికీలో కూర్చుంటే ఏం ఏం కనపడుద్దండి? కిటికీలో కూర్చున్న వాడికి బయట లోకం కనిపిస్తుంది. చెప్పండి, లోపలున్న ప్రజలు కూడా కనిపిస్తారు. అంటే ఒక ఒక చూపు అటేస్తున్నాడు, ఒక చూపు ఇటేస్తున్నాడు. ఏమండి? అందుకనే చక్కని పాట ఉంది, 2 దారులు కలిసే చోట ఏముందంట? గండం ఉంది, జాగ్రత్త. ఏమండి? అందుకనే పరిశుద్ధ వాక్యంలో ఉంది, మీరు దయ్యముల పాత్రలోనిది దేవుని పాత్రలోనిది పాలు పొందలేరు. అవునండి, నిజమే ప్రియులారా. ఇతను కాసేపు బయటకు చూస్తున్నాడు, కాసేపు లోపలికి చూస్తున్నాడు. ఈయనొక అదొక ఆటగా కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న తర్వాత విస్తరించి వాక్యం వింటా ఉండేటప్పటికి ఏమైంది చెప్పండి? పాపం నిద్ర వచ్చింది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 27 నుంచి ముఖ్యంగా మనం చదవచ్చు. 27 నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ చాలండి. ఇక్కడ వాడబడిన పదాలు చూడండి. ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టె తినునో, యోగ్యంగా ఉన్నవాడైతే ఇతడు ఏం చేయాలి చెప్పండి? దేవుని సన్నిధిలో మోకరించాలి. ఈయనేం చేశాడు చెప్పండి? కిటికీలో కూర్చున్నాడు. చాలా మంది ప్రభు బలలో పాలు పొందుతూ కిటికీలో కూర్చుంటారు. నా భావం మీకు అర్థమైందని నా ఉద్దేశం. చాలా మంది కిటికీలో కూర్చుంటారు. బాప్తిసం పొందిన వాళ్ళు, ఆరాధన చేసేవాళ్ళు కిటికీలో కూర్చోకండి, చాలా ప్రమాదం. అదేంటి సార్, మేము ఎప్పుడు కూర్చున్నామంటే, వాస్తవానికి నువ్వు కూర్చుంటున్నావు. ఎందుకు కూర్చుంటున్నావు అంటే, నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు. పోయిన వారం చెప్పాను నేను, ఏమండి? దేవుని సన్నిధిలో ఉన్నారు, ఆ తర్వాత లోకాన్ని కూడా చూస్తున్నారు. ఏమండి? కిటికీలో కూర్చున్నవాడు బయటకు చూపేస్తున్నాడు, లోపలకు చూపేస్తున్నాడు. ఎవడు అయోగ్యముగా తినునో, మొదటి పదం. రెండవది ఏమండి? ఎవడు అయోగ్యముగా తినునో లేక ఆ పాత్ర తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి ఏమగునో? అపరాధి అగును. అర్థమైందండి? యోగ్యత ఏంటి చెప్పండి? మీ మనసు ప్రభువు మీద నిలపాలి. నువ్వు ప్రభు ఆరాధనకు వచ్చావు, ప్రభువును ఆరాధించేవాడు, బాప్తిసం పొందావు, రక్షణ పొందావు, నీవు ఈ లోకానికి చనిపోయావు, మీరు మృతి పొంది తిరిగి మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. పైన వాటిని గురించి చూడాలి కానీ కిటికీలోంచి తొంగి చూడకూడదు. చూడకండి. ఏమండి? ఇక్కడ మొదటిది అయోగ్యత, రెండవది అపరాధి అగును. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుషులు తన్ను తాను ఏం చేయాలి? పర్యవేక్షించుకునవలను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్ర ఉంది తాగవలను. 29. ప్రభువు శరీరమని వివేచింపక తినువాడు. మూడోది ఏం చెప్పండి? వివేచన లేకుండా ఆరాధనలో పాలు పొందటం. నువ్వు మేడ గదిలో ఉన్నావు, ఇది పై అంతస్తు, నువ్వు భూమి మీద లేవు, భూలోక సంబంధివి కాదు, పరలోక సంబంధమైన ప్రభు చుట్టూ కూర్చున్నావు. నువ్వు ప్రభు దగ్గర కూర్చున్నావు. ప్రభు అన్నారు, ఇది నా శరీరము. సో అక్కడ ఎవరున్నారండి? ప్రభు ఉన్నారు. ప్రభు అన్నారు, ఇది నా రక్తము అన్నారు. ఆయన శరీరం, రక్తం, ఆయన ఉన్నాడు అక్కడ. ఆయన దగ్గర కూర్చున్నప్పుడు నువ్వు ఎలా కూర్చున్నావు? అయోగ్యంగా ఉన్నావా? అసలు విమోచన కలిగి ఉన్నావా? ప్రభు నీ ఎదురుగా కూర్చున్నాడన్న సంగతి, ప్రభు మన ఎదురు కూర్చున్నప్పుడు ఎలా ఉండాలి చెప్పండి? లోక సంబంధమైన ఒక మంత్రి గారో లేకపోతే ఒక అధికారం వచ్చినప్పుడు ఏం చేస్తామని చెప్పండి? కదలకుండా అట్నే చేతులు పెట్టుకొని నిలబడతారు. కానీ ప్రభు దగ్గర వివేచన లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ప్రభు బల్లారథం జరుగుతూ ఉంటుంది, సెల్ ఫోన్ చూసేవాళ్ళం. ఏమండి? ఇంకా ఎక్కువగా విస్తరించి మాట్లాడటం అంత మంచిది కాదు నా ఉద్దేశం. నీ మనసు ప్రభువు మీద నిలుపుతున్నావా? ఏమండి? మనం
29వ వచనం చదివే కదండి. ప్రభు శరీరమని వివేచింపక తిని తాగువాడు శిక్షావిధికే. ఏంటంటే తర్వాత విషయం 4వ విషయం ఏంటండి? శిక్షావిధి. నీకు వివేచన లేకపోతే ఏమొస్తుంది చెప్పు? నీకు శిక్ష వస్తుంది. అందువలన మీలో చాలా మంది బలహీనులు, రోగులను చాలా మంది ఏం చేస్తున్నారట? నిద్రపోతున్నారు. ఈయన పాపం నిద్రపోయాడు. నిద్రపోయి ఏం చేశాడంట? 3వ అంతస్తు నుండి ఎంత చక్కగా పాటలు పాడేవాడండి, ఎంత చక్కగా వాక్యం బోధించేవాడండి, ఎంతసేపు ప్రార్థన చేసేవాడండి. ఆ ప్రార్థన ఎటు పోయిందో, ఆ పాటలు ఎటు పోయినాయో, అసలు చర్చి లేదు, ప్రార్థన లేదు, ఏమీ లేదు, లోకంలో కలిసిపోయాడు. ఎందుకని? పడిపోయాడు. ఎక్కడి నుంచి పడ్డాడు? 3వ అంతస్తు నుంచి పడ్డాడు. కారణం ఏంటంటే అయోగ్యంగా ఉన్నాడు. ఏమండి? అయోగ్యంగా ఉన్నాడు, వివేచింపక ఉన్నాడు, కనుకనే అపరాధి అయ్యాడు, శిక్షావిధి అని అనుభవించాడు. అందుకే పడిపోయాడు. ఏమండి? అతడు పైనుండి పడి ఏమయ్యాడంట? ఎత్తబడెను. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుడా, సోదరి, ఏమండి? ఎత్తబడిన వాడిని కూడా కనికరిస్తున్నాడు దేవుడు. కనికరం గల దేవుడు. అందుకే ఆయన వచ్చి, పౌలు గారు దిగొచ్చి 3వ అంతస్తు నుంచి దిగొచ్చి ఏం చేశాడండి? పడిపోయిన వారిని లేవదీసే దేవుడు. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే చనిపోయిన వాడు లేచాడు. ఏమండి? అందుకని ప్రియ స్నేహితుడా, సోదరి, నువ్వు ఏ స్థితిలో పడ్డావో, ఏమండి, ఏ స్థితిలో పడ్డావో ఆ స్థితిలో నుంచి పైకి లెమ్మని ప్రభు చెప్తున్నాడు ఈ పూట. మేడగది నీ కొరకు సిద్ధపరిస్తే ఆ మేడగదిలో నువ్వు ఎలా ఉంటున్నావు? మేడగది అనుభవంలో ఉన్నావా? ఏదో క్రైస్తవులం గనక ఆదివారం రావాలా పోవాలా గనక, బాప్తిసం పొందేవు గనక, ఏదో ఆరాధన చేయాల గనక అంటే ఏమండి? పనికి రాకుండా పోతాం. జాగ్రత్త. రెండవది, ఆ ఎక్కటంలో, ఆ మేడగదిలోనికి ఎక్కటంలో సహించుకోవాలి. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఉంది. ఏమండి? ఏముందండి? మీరు ప్రభువు కొరకు ప్రతిష్ఠించుకోవాలి. మీ శరీరములను సజీవ యాగముగా సమర్పించుకొని ప్రభు దగ్గరికి ఎక్కి వెళ్ళాలి. జక్కయ్య కష్టపడ్డాడు, శ్రమ పడ్డాడు, మత్తయ్యగా మారాడు, ప్రభువుతో ఉన్నాడు, ప్రభు యొక్క సువార్త రాయగలిగాడు కదండి. నిజమే. మూడవది, ఆ మేడ గదిలో నివసించటం చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐతుకు వలే కిటికీలో కూర్చుంటే పడిపోతాం, ప్రాణం పోగొట్టుకుంటాం, నష్టపోతాం, సాతాను చేతికి చిక్కుతాం. ఏమండి? సాతాను చేతికి చిక్కిపోతాం. తస్మాత్ జాగ్రత్త. ప్రభు నీ కొరకు ఆయన శరీరమును నలగొట్టుకున్నాడు. రొట్టెలాగా గోధుమ గింజ ఎలా నలగొట్టబడిందో ఆయన శరీరము, ఏమండి, పిండి వలె పిసుకబడింది. సిలువనే పెనం మీద కాల్చబడిన రొట్టె, ఆకాశానికి భూమికి మధ్య వేలాడిన యేసయ్య, మిట్ట మధ్యాహ్నం 12 గంటలకు ఎర్రని ఎండలో కాలిపోయిన ఆ శరీరాన్ని నీకు ఆహారంగా ఇస్తే యోగ్యంగా ఉంటున్నావా, అయోగ్యంగా ఉంటున్నావా? జాగ్రత్త. ఆయన నీ కొరకు తన దేహంలో ఉన్న కడ రక్త బిందు వరకు కార్చి నిన్ను ఆత్మీయంగా దప్పిక తీర్చి బలపరచడానికి తన రక్తాన్ని నీకు పానీయంగా ఇస్తుంటే త్రాగుతూ మరలా లోకం వైపు చూస్తున్నావా? రెండు మనసులు కలిగి ఉన్నావా? ద్విమనస్కత్వం కలిగి ఉన్నావా? జాగ్రత్త. ప్రభు అంటున్నాడు, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయండి. ఈ మేడ గదిలో నువ్వెలా ఉన్నావు? ప్రభువుతో జాగ్రత్తగా ఉన్నావా? ప్రభువుతో సన్నిధిలో జాగ్రత్త కలిగి అనుభవిస్తున్నావా? నీ అనుభవం ఎలా ఉంది? నువ్వు ప్రభు దగ్గరికి ఎలా ఎక్కుతున్నావు? ప్రభువుతో ఎలా ఉంటున్నావు? ఈ మేడ గది
నీ ఆత్మీయ జీవితాన్ని పరలోకానికి ఎక్కిపోవటానికి సిద్ధపరుస్తుంది ఈ మేడగది. అందుకే ప్రభు అంటున్నాడు, అతడు మీకు ఒక మేడగదిని చూపించును, అక్కడ సిద్ధపరచుడి. మేడగది అంటే కింద ఉండేది కాదు, పైన ఉండేది. ఇట్ ఇస్ ఎ సపరేషన్. ఆ పై విషయాలు, పైనున్న అనుభవం. ఈ పూట వాక్యం వింటున్న ప్రియ స్నేహితుల సోదరి, నీ స్థితి ఎలా ఉంది, నీ పరిస్థితి ఎలా ఉంది, ఒకసారి పరిశీలించుకొని ప్రభు సన్నిధిలో సిద్ధపరచుకో, నీవు సరిదిద్దుకో, ప్రభుతో గడుపు. ఆ పిదప ప్రభు చిత్తమైతే వచ్చే వారం ఆ మేడ గదిలో ఉన్న సామాగ్రి ఏంటో, సామాగ్రి గల గదిని ధ్యానం చేద్దాం. అతి కృప వాక్యం విని మనకందరికీ ప్రభు అనుగ్రహించును గాక. దేవుడు తన మాటలను ఆశీర్వదించును గాక. ఆమేన్.